హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళైతే చికెన్ పికిల్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈజీ ప్రాసెస్లో సింపుల్గా మీకు చూపించేస్తానండి. సో ముందుగా నేనైతే 1.5 kg చికెన్ తీసుకున్నాను. ఉప్పు, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం వేసి బాగా బాయిల్ చేసేసుకున్నాను. వాటర్ అన్నీ లేకుండా, వాటర్ అనేది చికెన్లోనే ఇంగిపోవాలండి. ఇంకిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకుందాము. సో మనకు సైజులు కొంచెం పెద్దవైతే చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా బాండీలు తీసుకొని పట్ట, లవంగాలు, కొంచెం సాజీరా, జీలకర్ర, సో అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, సో కొంచెం ధనియాలు, ఇవన్నీ మనము చికెన్లో వేసుకుంటాం కదా, స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు. సో బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చండి. సో నేనైతే వేయలేదు, నాకు అక్కడ అవైలబుల్గా లేదని. సో కొంచెం మిరియాలు, సో ఇవన్నీ స్లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకుందాము. క్వాంటిటీ అనేది ఏం కాదండి, సో మనం తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాం కదా, ఒక బౌల్లోకి తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడైతే అదే బాండిల్లో వేరుశనగ నూనె అయితే తీసుకున్నాను. పికిల్స్ అంతా కూడా వేరుశనగ ఆయిల్ అయితే చాలా బాగుంటుందండి. సో ఇదే మీరు ట్రై చేయండి. సో నేను వచ్చి 1/2 kg వరకు ఆయిల్ వేసుకున్నానండి, 6 లీటర్లు. సో కొంచెం ఆయిల్ పడుతుంది, ఎందుకంటే మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే సో ఆయిల్ వేసుకుంటేనే మనకి నిలువ ఉంటుందండి. సో ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ కూడా చక్కగా వేసేసుకున్నాము. వేసుకొని ఫ్రై చేసుకున్నాము. సో చాలామంది చికెన్ పికిలు పెద్ద ప్రాసెస్ లాగా చూపిస్తారండి, అలా ఏం కాదు. సో సింపుల్గా చేసేసుకోవచ్చండి. సో కొంచెం ఇప్పుడు తెల్లగడ్డలు తీసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. సో కొంచెం రోట్లో వేసుకొని కచ్చాబచ్చా దంచుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము చికెన్ కూడా మనకి బాగా చక్కగా ఫ్రై అయిపోతుంది. సో నేను 1.5 kg చికెన్కి ఒక 5 వరకు నిమ్మకాయలు తీసుకున్నాను. సో ఇది నిమ్మకాయని పిండి పక్కన పెట్టేసుకుంటాము. ఇందాక మసాలా ఫ్రై చేసుకున్నాం కదా, ఇలా స్మూత్గా మనం పౌడర్ పట్టేసుకుంటే సరిపోతుంది. దాన్ని కూడా పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే మనకి చికెన్ అనేది ఫ్రై అయిపోయింది. సో ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుందండి. ఎక్కువగా ఫ్రై చేస్తామంటే ముక్క అనేది గట్టిగా అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. సో ఇప్పుడు నేను చేసుకున్న మసాలా పౌడరు, సో ఇది వచ్చి మనకి చిల్లీ పౌడర్ అండి, కాశ్మీరు చిల్లీ పౌడరు, సో గుంటూరు కారము, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 5-6 స్పూన్ల వరకు తీసుకున్నాను, లెమను ఒక 5 వరకు తీసుకున్నాను, కరివేపాకు, ఎండుమిర్చి, సో తెల్లగడ్డలు. సో ఇప్పుడు మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇంకా చూడండి, ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. నేనైతే చాలా చిన్న చిన్న ముక్కలు అయితే తీసుకున్నానండి, ఎందుకంటే చిన్న ముక్కలు తొందరగా ఫ్రై అయిపోతాయి. సో తినడానికి కూడా బాగుంటుందని. సో మళ్ళీ మీకు చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా ఫ్రై అయిపోతే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఒక 5-6 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. సో కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాము. సో చాలామంది ఏం చేస్తారంటే, ఇలా చికెన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేయడానికి చికెన్ అంతా కూడా తీసి పక్కన పెట్టేసి ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తూ ఉంటారు. సో అలా వేసామంటే ఎక్కువ హీట్కి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆ టేస్ట్ అనేది మారిపోతుందండి. అలా కాకుండా నేనైతే ఇలా చికెన్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చికెన్కి బాగా అబ్జర్వ్ అవుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. సో కరివేపాకు కూడా వేసేసుకుని చక్కగా ఒకసారి కలిపేసుకున్నాము. సో ఏం చేస్తారంటే, చికెన్ ఆయిల్లో వేసి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనకి చికెన్ అనేది ఆయిల్లో కలుపుతుంటారు. అలా కాకుండా నేను ఇలా చేస్తున్నాను. చూడండి, సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు.
సో ఇప్పుడు పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి చక్కగా పచ్చి వాసన అంతా కూడా పోయిందండి. సో ఫ్రై అయితే అయిపోయింది. చూడు, మనకి అడుగు కూడా అంటకుండా ఒకసారి కలుపుతూ ఉంటే సరిపోతుందండి. సో మనము ఆల్రెడీ చికెన్ ఉడికేటప్పుడు మనం కల్లుప్పు వేసుకొని చక్కగా ఉడకబెట్టుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి. సో కొంచెం ఉప్పు తగ్గించి వేసుకోండి. ఒకవేళ తక్కువైనా కానీ మనం లాస్ట్లో వేసుకోవచ్చు. ఎక్కువైతే మళ్ళీ మనం ఏం చేయలేం కాబట్టి. సో ఇప్పుడు మనము మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో చక్కగా మసాలా పౌడర్ కూడా వేసేసుకున్నాం. సో ఇంతే అండి, చూస్తున్నాం కదా చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే మనము కాశ్మీరు చిల్లీ పౌడరు ఇప్పుడు స్టవ్ అనేది కట్టేసేయాలండి. ఎందుకంటే మళ్ళీ హీట్ ఉంటే మనకి వేసే మసాలా కూడా కలర్ మారిపోతుంది, చూడ్డానికి కొంచెం బ్లాక్గా అనిపిస్తుందండి. అలా కాకుండా ఇప్పుడు స్టవ్ మీద నుంచి తీసేసి ఒక తాంబూలం తట్లో వేసేసుకున్నాను. సో చక్కగా కొంచెం చల్లార్చిన తర్వాత కాశ్మీరు చిల్లీ పౌడర్, మనకి టేస్ట్కి తగ్గట్టు అంటే మనం ఎంత కారం తింటాము అని చూసుకుంటాము. ఇప్పుడు గుంటూరు కారము ఒక 4 స్పూన్ల వరకు వేసుకున్నానండి. ఎందుకంటే కాశ్మీర్ చిల్లీ పౌడర్ అనేది చప్పగా ఉంటుంది, సో కలర్ అనేది బాగుంటుంది. సో గుంటూరు కారం అనేది కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 4 స్పూన్లు వేసుకొని చూసి తర్వాత మళ్ళీ వేసుకుంటానండి. సో ఇలా చక్కగా కలిపేసుకుందాము. ఆల్రెడీ ఇందాక సాల్ట్ కూడా వేసాను కదా. మనకి ఆయిల్ అనేది 50% చల్లార్చిన తర్వాత అప్పుడు వేసుకుంటే మనకి కలర్ అనేది మనకి రెడ్గా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అదే మనం ఆయిల్ వేడి మీద కానీ వేసామంటే సో మనకి కలర్ అనేది బ్లాక్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కారం అనేది ఆయిల్కి హీట్ వల్ల ఏంటంటే బ్లాక్గా వస్తుందండి. సో చక్కగా కలిపేసుకున్నాం కదా. సో ఇంకా మనం ఇంకొంచెం చల్లార్చుకోవాలి. ఇప్పుడు లెమన్ మనం పిండుకున్నాం కాబట్టి దాన్ని కూడా వేసుకుంటాము. సో నేనైతే ఒకసారి కారం చూసానండి, కొంచెం తక్కువ అనిపించింది, మిగతాది కూడా వేసేసుకున్నాను. సో మేమైతే కొంచెం స్పైసీగానే తింటామండి, మీరు తగ్గట్టు వేసుకోండి. సో ఇప్పుడైతే సాల్ట్ వేసుకున్నాను. సో మనకి ఎక్కువ తక్కువ చూసుకొని లాస్ట్లో మనం వేసుకుంటే మనకి సరిపోతుందండి. ఎందుకంటే 3 days మనము ఈ చికెన్ అనేది ఊరబెడతాం కాబట్టి సో చక్కగా బాగుంటుంది. సో ఇప్పుడు మనము నిమ్మకాయలు పిండుకున్నాం కదా. సో ఒక 5 నిమ్మకాయలు, సో దాని రసం అంతా కూడా వేసేసుకున్నాను. సో మనకి చికెన్ అంతా కూడా బాగా చల్లార్చుకున్న తర్వాత వేసుకోవాలి. వేడి మీద వేస్తే చేదు వస్తుందండి. సో ఇలా చక్కగా కలిపేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇదే చికెన్ పికిల్ బయట కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువ అండి. సో బయట అయితే 1 kg 1500 రూపీస్ చెప్తున్నారు. సో అదే 1500కి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామంటే సో నీట్గా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. సో హైజెనిక్గా ఉంటుంది. సో మన చేతితో చేసుకున్న ఆ టేస్ట్ వేరు ఉంటుంది కదండి. సో నేను చెప్పిన ప్రాసెస్లోనే ప్రిపేర్ చేసుకోండి. సో ఆయిల్ తక్కువైతే ఆయిల్ వేరుశనగ నూనె మనం వేడి చేయాల్సిన అవసరం లేదండి. సో డైరెక్ట్గా అలానే వేసేసుకోవచ్చు. సో ఫ్రీడమ్ ఆయిల్ ఇంకేదన్నా ఆయిల్ అయితే మాత్రం కాసి చల్లార్చి వేసుకోండి, తక్కువైతే ఆయిల్. సో ఇంకైతే రెడీ అయిపోయింది. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. సో 3 days తర్వాత వేడి వేడి అన్నంలో కొంచెం చికెన్ పికిల్ వేసుకున్నామంటే టేస్ట్ అదిరిపోతుంది. సో ఇంకొక విషయం, ఎప్పుడైనా మనం వంట చేసుకోలేమన్నప్పుడు కూడా ఈ చికెన్ పికిల్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా మనం తినచ్చు. మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చేసుకోండి. బాయ్ బాయ్, టాటా.